ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలు చాలా మంచి గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు సాగుతున్నారు. వాళ్ల సినిమాలను రిలీజ్ చేయడానికి స్టార్ హీరోలను పిలవటమే కాకుండా వాళ్లతో భారీగా ప్రమోషన్స్ ని కూడా చేయిస్తున్నారు. మొత్తానికైతే సక్సెస్ ని సాధించడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్న యంగ్ హీరోలు స్టార్ హీరో ఇమేజ్ ని సంపాదించుకోవటానికి అహర్నిశలు ప్రయత్నమైతే చేస్తున్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ హీరోలకి చాలా మంచి గుర్తింపైతే ఉంది. వాళ్ళు చేస్తున్న ప్రతి సినిమాతో యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందేదో ఒక వైవిధ్యమైన పాత్ర అయితే ఉంటుంది. ఇక దానికి మించి ఆయన సినిమా రిలీజ్కి ముందు చాలా వివాదాలను ఎదుర్కొంటూ ఉండటం అనేది సర్వసాధారణమైపోయింది. అశోకవనంలో అర్జున కళ్యాణం సినిమా రిలీజ్ సమయంలో కూడా తన అభిమాని ఏదో ప్రాంక్ చేశాడని, దానివల్ల జనాలు ఇబ్బందులకు గురయ్యారంటూ ఒక ప్రముఖ న్యూస్ ఛానల్ అతనితో డిబేట్ని ఏర్పాటు చేసి లైవ్లోనే విశ్వక్సేన్ను అవమానించారు. మరి ఏది ఏమైనా కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సాధించటంతో విశ్వక్సేన్ కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేశాడు. ఇక ఆ తర్వాత వచ్చిన మరికొన్ని సినిమాల విషయంలో కూడా ఇలాంటి తంతే జరుగుతోంది. మరి కావాలనే విశ్వక్సేన్ ఇలాంటి పబ్లిసిటీని కోరుకుంటున్నాడా? రీసెంట్గా వచ్చిన లైలా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు పృథ్వీ మాట్లాడిన మాటలు ఒక రాజకీయ పార్టీని అవమానించే విధంగా ఉన్నాయనే ఉద్దేశంతో సినిమా సమయంలో రాజకీయాలు ఏంటి అంటూ కొంతమంది ఫైర్ అయ్యి బాయ్కాట్ లైలా అనే హ్యాష్ ట్యాగ్ను ట్విట్టర్ మొత్తం వైరల్ చేశారు. మరి ఏది ఏమైనా కూడా ఈ సినిమాను కూడా నెగటివ్ చేసే ప్రయత్నం చేసినప్పటికీ ఈ సినిమాలో కంటెంట్ అంత పెద్దగా లేకపోవడంతో సినిమా ఫ్లాప్ అయింది. మరి ఏది ఏమైనా కూడా విశ్వక్సేన్ సినిమాలకు ఇలాంటి నెగటివ్ పబ్లిసిటీ ఎందుకు వస్తుంది? తన సినిమా మీద హైప్ క్రియేట్ చేయడానికి ఆయనే కావాలని కొందరితో ఇలాంటి స్టంట్లు చేయిస్తున్నాడా, లేదంటే అనుకోకుండా అలా జరిగిపోతుందా అనేది కూడా తెలియాల్సి ఉంది. ఇక విశ్వక్సేన్ కూడా పబ్లిక్లో యూత్ని ఆకట్టుకునే విధంగా మాట్లాడుతూ ఉంటాడు. కొన్ని సందర్భాల్లో ఆయన మాటలు కూడా చాలా ఓవర్గా అనిపిస్తూ ఉంటాయి. కానీ తన అభిమానులకు మాత్రం చాలా ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. ఇక మీదటైనా తన వైఖరి మార్చుకోకుంటే మంచిది. లేకపోతే మాత్రం ఆయన కెరియర్కి ప్రమాదం వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.